పూరా లోకల్. సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలేసి రియల్ ఎస్టేట్లో జాబ్స్ చేసేవారు. ఎందుకంటే ఇక్కడ నెల మొత్తం జాబ్స్ చేస్తే 50,000 25,000 మహా అయితే 1,00,000 వస్తుంది. అదే రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తే ఒక నెలకు ఒక్కొక్కసారి జాక్పాటు తగిలితే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? గత 6 నెలలుగా 8 నెలలుగా ఎలా ఉంది? ఇదే అండి, కొద్ది జాగ్రత్త పడిన వాళ్ళు మెయింటైన్ అవ్వగలుగుతున్నారు. పాపం ఎలాంటి సోర్సెస్ లేక బ్యాక్గ్రౌండ్ లేకుండా కొద్దిగా సంపాదించుకోకుండా ఉన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వాళ్ళ ట్రాక్ కూడా మార్చేశారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు వ్యక్తిగతంగా చాలామంది సీనియర్స్ అవ్వచ్చు, లేకపోతే లేటెస్ట్గా వచ్చిన యంగ్స్టర్స్ అవ్వచ్చు, వీళ్ళకి ఇన్కమ్ లేకపోతే ఎవ్రీ మంత్ ఇబ్బంది వాళ్ళకి, ఫ్యామిలీస్ గడవడం వాళ్ళకి చూస్తున్నారు. 3 months 4 months 5 months చూస్తారు. తర్వాత ఏం చేస్తున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళు వేరే జాబ్కి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు వాస్తవానికి. ఇలా డిస్టర్బెన్స్ వస్తే మార్కెట్లో ఎవరైనా అది చేయాల్సింది. ఇంకా లైవ్లీహుడ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది వాళ్ళ రూట్ మార్చుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వదిలేసి వేరే మళ్ళీ ఏం చేస్తారు మరి? ఇన్కమ్ లేనప్పుడు ఏం చేస్తారు మరి? చాలా మంది ఫుడ్ ట్రక్స్ పెట్టుకున్నారు, కొందరు షాప్స్ పెట్టుకున్నారు, కొందరైతే చిన్న చిన్న జాబ్స్ కోసం వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళు పాపం వేరే మంచి జాబ్స్ వదిలేసి రియల్ ఎస్టేట్ వచ్చిన వాళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు నా దగ్గర సాఫ్ట్వేర్లో ఒక 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే యూస్ టు మేక్ వెరీ గుడ్ మనీ. అంటే 1 lakh plus అలా శాలరీ వచ్చేది వాళ్ళకి. అవి వదిలేసి నాతో జాయిన్ అయ్యారు. నేను అంటే వాళ్ళకి మనం ఒక వేచి వేయించాం వాళ్ళకి, అండ్ దే మేడ్ వెరీ గుడ్ మనీ. వాళ్ళు బాగుంది. అండ్ లాస్ట్ 4-5 years నుంచి మనం కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఎప్పుడైనా వస్తాయి వాళ్ళకి టాలెంట్ ఉంది, మనకి ఇండస్ట్రీ లేకపోతే మళ్ళీ అటు వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు గత ఆల్మోస్ట్ ఈ 1 yearలో అదే పరిస్థితి జరిగింది. ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్స్ లేవు వాళ్ళకి. ఎవరెన్ని ఉన్నా కూడా కూర్చుంటే తింటే కొండలు కరిగిపోతాయి అన్నట్టుగా లక్షలు అయితే ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టుకోలేరు కదా, ఇబ్బంది కదా. సో ఆ ఇన్కమ్ లేనప్పుడు ఏం చేస్తాడు, అగైన్ దే వెంట్ బ్యాక్ టు ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అయితే మెయిన్ ఒకటి ఏంటంటే హైదరాబాద్ ఎక్కువ సాఫ్ట్వేర్ మీదే ఫోకస్ చేసి ఉంది. ఓకే, ప్రతి యంగ్స్టర్ అంటే ఈ బీటెక్ చేసిన ప్రతి క్యాండిడేట్ కూడా అది ఏ బ్రాంచ్ అన్న అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఈ రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి మనకి. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ప్రతి వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ లేకపోతే ఐటీ బ్యాక్ డోర్ నుంచి ఎటే వెళ్ళిపోతున్నారు జరుగుతుంది వాళ్ళకి. అవును, గవర్నమెంట్ ఎలా ఫోకస్ చేయాలంటే ఈరోజు చాలా సెజల్ డిక్లేర్ చేసింది. ఇండస్ట్రియలైజేషన్ లేదు మన దగ్గర, ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ తీసుకుంటే పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, ఐడియా బొలారం ఇండస్ట్రియల్, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్ని వేల ఉపాధులు ఉండేవి. ఏ చదువున్నా సరే 10th దగ్గర నుంచి డిగ్రీ మాస్టర్స్ వరకు ఉన్నా కూడా అందులో జాబ్స్ దొరికే వాళ్ళకి. కానీ ఇప్పుడు జస్ట్ ఇండస్ట్రియల్ అనౌన్స్మెంట్లు తప్ప అవి ఏర్పడట్లేదు. అనౌన్స్మెంట్స్ తప్ప అసలు అవి వచ్చిన దాఖలా కనపట్ల. ప్రతి వాళ్ళు ఆ శిలాపలకాలు పాతేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడ ప్రతి చోట వచ్చిన స్ట్రక్చర్ వచ్చిన దాఖలాలు లేవండి. దానివల్ల ఏమవుతుంది, ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ కనే పరిగెడుతున్నారు. ఒక సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి లేదు కదా హైదరాబాద్కి న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అవును, ఇండస్ట్రియలైజేషన్ బాగా చేస్తే హైదరాబాద్ 4 sides ఈక్వల్గా డెవలప్ చేయాలి. అదే ఒక బాంబే హైవేనే బాగుంది లేదా శ్రీశైలం హైవేలో బాగాలేదు అని ఇలా టాక్ రాకుండా ఉంటుంది. ఎందుకు బాంబే హైవేనే ఎందుకు హైలైట్ చేశారు? కారణం అలా అని కదండి, అది గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి లైవ్లీహుడ్ ఆ ఏరియాలో ఎక్కువ, చిన్న వర్క్ షాప్ దగ్గర నుంచి పబ్లిక్ సెక్టర్స్ వరకు కూడా ఆ ఏరియాలో ఉండడం వల్ల ఇండస్ట్రియల్ ఏరియా బాగా ఇండస్ట్రీ ఏరియా కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వర్క్ ప్లేస్కి దగ్గర ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ అంతంత హవర్స్ ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. సో ఇండస్ట్రియలైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు నియర్ బై ఏరియాలో రిసైడ్ అయ్యారు, వాళ్ళు అలా సెటిల్ అయ్యారు, అక్కడే కొనుక్కొని అక్కడే ఉండదు. అలా వాల్యూ పెరిగిపోయింది, క్రూ పెరిగిపోయింది, బాగుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ సెక్టర్ తగ్గింది. ఆ ఇండస్ట్రీస్ జాబ్ చేసిన పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో పంపిస్తున్నారు వాళ్ళు. కానీ సాఫ్ట్వేర్లో ఎంతవరకు లాంగివిటీ ఉంది? ఇప్పుడు మీరు నమ్ముతారా, అంటే మన రియల్ ఎస్టేట్ మ్యాటర్ కాకపోయినా సాఫ్ట్వేర్ లో 20,000 కూడా జాయిన్ అవుతున్నారు, కొంతమంది 18,000 కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకు చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఒక 1,00,000 ఇప్పుడున్న కాంపిటీషన్ లో వాళ్ళకి 1,00,000 జీతం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి అనుకుంటున్నారు? ఒకటండి, ఇవాళ ఈ రోజుల్లో అంటే అదే ఇక్కడ ఈ క్వశ్చన్ అడడానికి ఒక కారణం ఉంది. రియల్ ఎస్టేట్ లో ఒక సేల్ చేస్తే 1,00,000 రూపాయలు కొట్టొచ్చు, ఈజీ కొట్టొచ్చు, 1,00,000 పైన కొట్టొచ్చు. అంటే ఆ ఏరియా డిమాండ్ బట్టి 18,000 జాబ్ చేయడం బెస్టా, మరి రియల్ ఎస్టేట్ రావడం బెస్టా? అలా అనుకోవడం పొరపాటు. అందరు రియల్ ఎస్టేట్ చేస్తే ఇక భూమి ఉంటుంది, వేరే రెగ్యులర్ గా ఉండేటువంటి బిజినెస్ లో ఉండవు కదా. అలా కాదు, అట్లా కాదు. ఇది ఎవరికి వాళ్ళకి రియల్ ఎస్టేట్ అన్నది అందరూ చేయాలని మ్యాండేట్ కాదు. ఇది ఒకటే మనకి బ్రతుకు తిరుగు. అంటే డబ్బులు
తొందరగా సంపాదించాలి. ఉంటుందండి అదే అదే అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ సంపాదన ఉంది. కానీ అందులో 90% అగ్రవర్ణాల 10% అగ్రవర్ణాలు ఆ, ఉన్నారు. కానీ వాళ్ళే డామినేట్ 90% మీకు పవర్టీ లైన్ లో ఉన్నారు చాలా మంది ఇప్పటికి. టెక్నీషియన్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఈయన యాక్టర్స్ వరకు కూడా అంటే రియల్ ఎస్టేట్ లో కూడా అట్లనే ఉన్నారా? డెఫినెట్ గా అంటే రియల్ ఎస్టేట్ లో కూడా అగ్రవర్ణాలదే డామినేషన్ ఉందా? అలా అగ్రవర్ణాలను కాదు ఇక్కడ అనడానికి. కంపెనీ ఎండీస్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఎప్పుడు ఒక స్టేజ్ లో ఉంటారు. ఓకే, మార్కెటింగ్ పర్సన్స్ అన్నది వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల కంపెనీస్ తిరుగుతుంటారు. ఓకే, ఎవరు స్టాండ్ లో ఒక చోట నిలబడరు వాళ్ళు. ఎక్కడైతే ఎక్కువ ఒక 10 రూపాయలు ఎక్కువ దొరుకుతుందో అట్టే పరిగెడుతుంటారు వాళ్ళు. ఈ నేపథ్యంలో అవుతుందంటే వాళ్ళు కెరీర్ ఫామ్ చేసుకోరు వాళ్ళు. దే జస్ట్ కీప్ రోమింగ్. దాంట్లోనే టైం అంతా వేస్ట్ అవుతుంది, టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. తెలియకుండా వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటారు. నాకు హైదరాబాద్ మొత్తం తెలుసు అంటారు. తీరా చూస్తే వాడి దగ్గర ఏమి ఉండదు, సంపాదించుకుంది ఏమి ఉండదు.